వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విశ్వం చాలా శక్తివంతమైంది. ఇప్పుడు ఇది నీ కంట పడింది అంటే యాదృచ్ఛికమైతే కాదు, ఒక ప్రణాళిక శక్తి. ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని పిలుస్తోంది. మీ జీవితానికి నిజమైన మార్గాన్ని చూపించడానికి. మీరు వినబోతున్న ఈ మాటలు మీ జీవిత దశను మారుస్తాయి. దీన్ని మధ్యలో వదిలేయొద్దు, ఎందుకంటే ఇది ఈ క్షణం విశ్వం మీకు అతి సమీపంలో వచ్చింది. అది చెప్పే ఒక దివ్య సమయం ఇది. విశ్వం ఎప్పుడూ కారణం లేకుండా ఏదీ పంపదు. ఈరోజు ఈ వీడియో మీ ముందు కనిపించింది అంటే అర్థమైంది కదా, మీరు ఎంపిక చేయబడ్డారు అని అర్థం. మీ ఆత్మ ఎవ్వరూ ఎదురు చూడవలసిన అవసరం లేనివారు. మిమ్మల్ని తప్పకుండా ఒక అదృష్ట శక్తి ఆకర్షిస్తుంది. కానీ భయం, సందేహం లేదా గత అనుభవాల వల్ల మీరు స్వయంగా ఆపుకుంటున్నారు. కానీ ఈరోజు విశ్వం నిర్ణయించేసింది, మిమ్మల్ని ఎంచుకుంది. మేలుకొలపడానికి, మిమ్మల్ని హృదయం చెలింపచేయటానికి విశ్వం వచ్చేసింది. ఈ వీడియో సాధారణమైనదైతే కాదు, ఖచ్చితంగా ప్రియమైన వారు, ఇది మీ జీవితానికి కొత్త ఆరంభం. ప్రతి పదం విశ్వం నుండి వచ్చిన ఒక ఉత్తరం లాంటిది. దీన్ని జాగ్రత్తగా చదవండి. ఎప్పుడైతే మార్గం కోల్పోయినట్లు అనిపిస్తుందో మళ్ళీ దీన్ని వినండి, ఎందుకంటే విశ్వం యొక్క ఈ గొంతు ఎప్పుడూ తప్పదు. ఇప్పుడు ఇది మిమ్మల్ని ఎంపిక చేసుకుంది. విశ్వం చెబుతోంది, మీరు చాలా కాలంగా కోల్పోయినట్లు ఉన్నారు. కాబట్టే సమయాన్ని ఎక్కడో ఉంది, దాచేసింది. కానీ ఇప్పుడు సమయం దానికి ఆసన్నమైంది. మీరు ఎవరో గుర్తు చేయటానికి. మీరు కేవలం ఒక మనిషి కాదు, సాధారణ మనిషి కాదు. మీరు విశ్వం యొక్క అతి సుందర సృష్టి. అద్భుతాన్ని వాస్తవంగా మార్చగల శక్తి ఉంది. ఈ వీడియోలో పలుకుతున్న ప్రతి మాట కూడా ఖచ్చితంగా మీకోసమే. ఇతరులు దీన్ని అర్థం చేసుకోలేరు, ఎందుకంటే ఇవి మీ ఆత్మ లోతుల్లో ముడిపడి ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు మీ హృదయం ఎప్పుడూ వేరే మార్గాన్ని ఆకర్షింపబడుతుంది అని? ఎందుకంటే ఒంటరిగా అనిపిస్తుంది. మీ కలను నిజం చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. విశ్వం మిమ్మల్ని గుంపు నుండి వేరు చేసి మంచి మార్గం అనేది చూపుతుంది మీకు. మీ విధి వేరే భాషలో రాయబడింది. అందుకే మీ ప్రయాణంలో ప్రతి దశ కొంచెం కఠినంగా ఉంది. కానీ ఇప్పుడు విశ్వం చెబుతుంది, మీరు ఎంత సహించారో ఇక దానికి అనేక రెట్లు ఎక్కువ లభిస్తుంది. మీరు కలలుగన్న ఆ ప్రేమ, ఆ విజయం, ఆ శాంతి ఇప్పుడు మీ వైపు పయనిస్తున్నాయి. ఇప్పటికీ మీ హృదయం వేగంగా కొట్టుకుంటుంది. ఏదో మహత్తరమైనది జరగబోతుంది అనిపిస్తుందా? అయితే ఆగొద్దు. ఇదే ఆ క్షణం. మీరు ఎదురు చూస్తుంది. మీకోసం సంకేతాలు వచ్చి ఉంటాయి కదా. గడియారంలో కదిలే అంకెలు పదే పదే కనిపించడం, ఇలాంటివన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. ఇది విశ్వం మిమ్మల్ని పిలవబడింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీ గతం ఎలా ఉన్నా, ఎన్ని తప్పులు చేసినా, వైఫల్యాలు ఉన్నా, వాటి ఉద్దేశం ఒక్కటే, మిమ్మల్ని బలోపేతం చేయటానికి. ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే ఆ కౌంటింగ్ సిద్ధం చేయటానికి విశ్వం చెబుతోంది. ఇక మీరు పాతవారు కాదు, మీరు మారిపోయారు. ఇప్పుడు మీరు కొత్త రూపం ప్రవేశిస్తున్నారు. ఇక్కడ మీ కలలు కేవలం చూడటమే కాదు, మార్చరానివి కూడా. చూస్తాం. ఒక్క క్షణం ఆగండి. లోతైన శ్వాస తీసుకోండి. కళ్ళు మూసుకొని మీ ఛాతీపై చేయి ఉంచండి. స్వయంగా చెప్పుకోండి, నేను సిద్ధంగా ఉన్నాను. నేను విశ్వం ప్రణాళికలో భాగం. నా కలల కోసం సృష్టించబడ్డాను. మీరు నన్ను ఆపలేదో నేను స్వయంగా గుర్తించాను. మీకు తెలుసా, మీరు లోపలి గొంతు కంటే వినటం మొదలుపెట్టినప్పుడు మొత్తం సృష్టి మీలో కలిసే నడుస్తుంది. ఇక మీదట మీ ప్రతి అడుగులో మొత్తం విశ్వం మీతో ఉంటుంది. ప్రతి ఆలోచన, ప్రతి భావన, ప్రతి కళ ఇప్పుడు వేగంగా మీ వైపు వస్తున్నాయి. విశ్వం చెబుతోంది, మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేసుకుందంటే మీలో ఆ శక్తి ఉంది. ఇక దాచి ఉంచలేనటువంటి మీరు ఆ ప్రపంచంలో మీరు తేవడానికి వచ్చారు. ఆ మార్పు ఇప్పుడు ఈ సమయం వచ్చింది. ఆ తలుపులు తెరవటానికి దాని వెనుక ఒక కొత్త ఆరంభం కూడా ఉంది. మీరు ఆ ప్రయాణంలో అడుగుపెట్టారు. అక్కడికి తిరిగి రావటం లేదు. కేవలం అద్భుతాలు, ప్రేమ, కాంతి, అపూర్వమైనటువంటి మాటలు మీ హృదయాన్ని తాకుతున్నాయి. మీ కళ్ళలో ఆతృత వచ్చిందా?
ఇవన్నీ మీకోసం అనిపించిందా? అయితే అర్థం చేసుకోండి. మీరు విశ్వం పిలుపును విన్నారు కదా, ఇక దాన్ని విస్మరించలేదు. ఆ చీకట్లో తిరిగి వెళ్ళొద్దు. స్వయాన్ని ఆపుకోవద్దు. లోపల ఆ కాంతిని ఆహ్వానించండి. అద్భుతాలను సిద్ధంగా ఉంచండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆత్మను విశ్వం పిలుస్తున్నది. మీరు ఇవన్నీ కూడా అనుభవిస్తున్నప్పుడు మీ మనసు అకస్మాత్తుగా శాంతించేదా? అయితే ఒక్కసారి శబ్దంగా అనిపించిందా? అయితే అర్థం చేసుకోండి. ఇదే ఆ క్షణం. విశ్వం మీకు అతి సమీపంలోకి వచ్చిందని, మీ లోపల విశ్వ తరంగాలు సమంగా ఉంది. మీ ఆలోచనల ధ్వని ఆ శక్తి వరకు చేరింది. మీకోసం నూతనంగా ఏంటో సృష్టించబడింది. విశ్వం ఇప్పుడు మీతో చెప్తుంది, భయపడకండి, నేను ఇక్కడే ఉన్నాను. మీరు ఒంటరిగా అనుభవించకు. ఆ విషయాలను హృదయంలో దాచిన ఆ కోరికలు ఇక బయటకు రానివ్వకండి. సమయం వచ్చింది కదా. మీ ప్రతి కన్నీరు, ప్రతి విరిగిపోవటం కాలేదు కదా. మీరు సహించలేరు. ప్రతి క్షణం మీ లోపల శక్తి కొత్తగా మారుతుంది, మేలుకొల్పుతుంది. కొన్నిసార్లు అంతా అంతమైందని అనిపించినా కానీ విశ్వం మాత్రంకి తెలుసు మీ గురించి అది ఒక మలుపు. దాని తర్వాత ఎప్పుడూ కూడా మీరు కోరుకున్న చోటికి తీసుకెళ్తుంది. ఇప్పుడు యూనివర్స్ అంటే విశ్వం ఇప్పుడు మీ పక్షాన ఉంది. మీ భయం ఇక చాలు. మీ గతం ఇక గొలుసు కాదు. అది మీతోనే నడవడానికి, మిమ్మల్ని అర్థం చేసుకొని మీ మాటలు ఆచరించిన వారు మీ దగ్గర ఆపుతారు. ఇక రాబోయే కథలో లేనే లేదు మీ స్థానం. మంచిగా ఉంటుందా లేదా అనే ఒక అనుమానమే వద్దు. ప్రతికూల అనుభవం ఇప్పుడు సారతాత్మక మార్పులు బీజంగా మారింది. మీ ప్రస్తుతం ఇక సంఘర్షణలో ఉండి ఉండొచ్చు, కానీ ఎక్కువ కాలం కాదు. అదృశ్య శక్తులు మీ వైపు వస్తున్నాయి. మీ ఆత్మ పిలుపు వినబడింది. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రేమ, ఆ గుర్తింపు, ఆ అద్భుతం ఇప్పుడు నెమ్మదిగా మీ వైపు వస్తుంది. విశ్వం నెమ్మదిగా మీ వైపు నడుస్తుంది. మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేస్తుంది అంటే మీలో ఆ యొక్క శక్తి ఉంది. ఇక దాన్ని ఉంచలేదు. ప్రపంచంలో మార్పు తేవటానికి వచ్చింది. మార్పు మీ జీవితం నుండే మొదలవుతుంది. ఇప్పుడు సమయం వచ్చింది తలుపులు తెరవటానికి. దాని వెనుక ఒక కొత్త ప్రారంభం ఉంది. అది మీరు ప్రయాణంలో అడుగుపెట్టారు. అక్కడికి తిరిగి రాలేదు. కేవలం అద్భుతాలు, ప్రేమ, కాంతి, పరిపూర్ణత. ఈ మాటలు మీ హృదయాన్ని తాకుతున్నాయా? మీ కళ్ళలో ఆతృత వచ్చినా ఇవన్నీ మీకోసమే అనిపిస్తున్నాయా? అర్థం చేసుకోండి. విశ్వం మిమ్మల్ని పిలుస్తోంది. విశ్వం చాలా శక్తివంతమైంది. విశ్వం చాలా శక్తివంతమైంది. గ్రాటిట్యూడ్ విశ్వం, గ్రాటిట్యూడ్.